नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की अहम खबर के साथ आपके रूबरू हाजिर है। आज की अहम खबर ये है कि ऑल इंडिया लॉयर्स यूनियन स्टेट एग्जीक्यूटिव कमेटी मीटिंग का इनेकाद अमल में लाया गया। इस मौके पर नेशनल प्रेसिडेंट राजेंद्र प्रसाद ने मेहमान ख़ुसूसी की हैसियत से शिरकत की। इस मौके पर उन्होंने मीडिया से बातचीत करते हुए कहा कि लॉयर्स के लिए जो न्यू ड्राफ्ट बनाया जा रहा है, जो एक्ट अमेंडमेंट लाया जा रहा है मरकज़ी हुकूमत सेंट्रल गवर्नमेंट की जानिब से, ये जो है लीगल जो इंडिपेंडेंट लीगल सिस्टम का जो इंडिपेंडेंस है, जो आज़ादी है, उसे ख़त्म करने जा रहा है। ऐसा कहना था राजेंद्र प्रसाद का। राजेंद्र प्रसाद ने कहा कि न्यू लॉयर्स एक्ट जो है एक ऐसा बहुत ख़तरनाक कानून है जिसकी वजह से लॉयर्स में यानी वकला में एक खौफ पैदा हो रहा है कि आगे चलकर किस तरीके से प्रैक्टिस की जानी चाहिए। आप देखिए ये ख़ुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। కర్నూలులో జరిగింది న్యాయవాదులు ఎదుర్కొన్నటువంటి సమస్యలను చర్చించి ఏ విధంగా కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి విషయం కూడా నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది। గత వారం కేంద్ర ప్రభుత్వం న్యాయవాదుల చట్టానికి అనేకమైనటువంటి మార్పులు చేస్తూ ఒక ముసాయిదా బిల్లుని తయారు చేసి న్యాయవాదులందరికీ పంపడం, దాని మీద చర్చించి తగిన సూచనలు చేయమని కూడా వాళ్ళు అడగటం జరిగింది। ఆ న్యాయవాదుల చట్టానికి వాళ్ళు ముసాయిదా బిల్లుని కనుక చూసినట్లయితే ఆ చట్టం ఆ బిల్లులో అనేకమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి విషయాలు, న్యాయవాద వ్యవస్థ తన స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోయే విధంగాను తయారు చేయబడింది। గతంలో ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ అనే దాన్ని ఎన్నుకునే దానికోసం బార్ కౌన్సిల్, స్టేట్ బార్ కౌన్సిల్ ప్రతినిధులు అక్కడి నుంచి ఎన్నుకొని వాళ్ళని అక్కడ పంపేవాళ్ళు, ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఏర్పడేది। ఇప్పుడు ఏంటంటే అదేవిధంగా కాకుండా కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి 3 సభ్యుల్ని మేము నామినేట్ చేస్తాం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి అని చెప్పడం జరిగింది। అంతేకాకుండా న్యాయవాదులకి, బార్ అసోసియేషన్స్కి, స్టేట్ బార్ కౌన్సిల్స్కి ఉన్నటువంటి హక్కులను కూడా కాలరాస్తూ అనేకమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి నిర్ణయాలు ఆ బిల్లులో మాకు కనపడినాయి। అదేవిధంగా న్యాయవాదులు స్వతంత్రంగా పనిచేసేదానికి, భయం లేకుండా పనిచేసేదానికి కాకుండా వీళ్ళు కూడా భయంతో బిక్కుబిక్కుమంటూ పనిచేయాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చే విధంగా ఈ న్యాయవాదుల చట్టాన్ని తయారు చేయడం జరిగింది। అటువంటి చట్టం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేదానికి ఏమాత్రం పనికిరాదని, న్యాయవాదులే స్వేచ్ఛగా పనిచేయలేనప్పుడు దేశంలో ప్రజాస్వామ్యాన్ని కానీ కక్షిదారులకి హక్కుల్ని కాపాడేవాళ్ళు ఎవరు ఉండరు అనేటువంటిది కూడా మేము చెప్పడం జరిగింది। మరి మా ఆలోచనలు మేము ఇంతకుముందు చెప్పడం జరిగింది। అనేక మంది కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పుడు వాళ్ళు నిన్న మేము దీని ప్రస్తుతానికి ఏంటంటే ఈ బిల్లుని కాకుండా ఈ బిల్లుకి అనేక మార్పులు చేసి మరలా మీ ముందుకు వచ్చి మళ్ళీ మేము మీ అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పడం జరిగింది। అయినప్పటికీ మా అభిప్రాయం ఏమిటన్నట్లయితే కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా మనం చూసినప్పుడు వ్యవస్థలను నిర్వీర్యం చేయటం, వ్యవస్థల్లో జోక్యం చేసుకోవటం, వ్యవస్థల యొక్క స్వతంత్ర ప్రతిపత్తిని కాలరాచే విధంగా చేస్తున్నటువంటి ఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం। అదే పని పద్ధతుల్లో న్యాయవాద వ్యవస్థను కూడా నాశనం చేసే దానికోసం, న్యాయవాద వ్యవస్థను కూడా వాళ్ళ కంట్రోల్లో తీసుకునే దానికోసం ప్రయత్నం చేస్తున్నారని, న్యాయవాదులు అప్రమత్తంగా ఉండమని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది। మరి అదేవిధంగా గత ప్రభుత్వం లా నేస్తం ఇస్తామని చెప్పి 5,000 రూపాయలు యువ న్యాయవాదులకు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది। మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మేము 5,000 కాదు 10,000 ఇస్తామని చెప్పి కూడా వాళ్ళ ఎన్నికల వాగ్దానం చేయడం జరిగింది। గత ప్రభుత్వం సుమారుగా 6 నెలలు బకాయి పెట్టడం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నయా పైసా చెల్లించినటువంటి పరిస్థితి కూడా మేము గమనించడం, యువ న్యాయవాదులు అనేక మంది ఆందోళనకు గురవుతూ ఉన్నారు। సంవత్సరం పైగా ఈ చెల్లింపులు లేక వెంటనే మీరు ఈ ప్రభుత్వం యువ న్యాయవాదులకు సంబంధించి వాళ్ళు ఇచ్చేటువంటి స్టైఫండ్ని వెంటనే విడుదల చేయాలని కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది। అదేవిధంగా చనిపోయిన న్యాయవాదులకు ఇచ్చేటువంటి మ్యాచింగ్ గ్రాంట్ని దాదాపుగా గత ప్రభుత్వం 100 మందికి చెల్లించింది। మరి చాలామంది ఇచ్చే దాదాపు 40 కోట్ల రూపాయల పైగా చెల్లించాల్సినటువంటి బకాయిలు ఉన్నాయి, అవి కూడా చెల్లించమని చెప్పి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది। అదేవిధంగా యువ న్యాయవాదులకి, న్యాయవాద విద్యార్థులకు కూడా ఏంటంటే మేము మార్చి 1 తారీఖున విజయవాడలో కన్వెన్షన్ చేస్తూ వాళ్ళకి ఎదుర్కొనేటువంటి సమస్యల మీద కూడా చర్చించి తగిన కార్యాచరణ రూపొందించుకుంటామని చెప్పి కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించాలంటే న్యాయవాదులు చేసే ఉద్యమానికి ప్రజలు కూడా సహకరించాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం।